హాయ్ అండి, వెల్కమ్ టు వనిత ఈశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి అయితే నేను చికెన్ బిర్యానీ అయితే వండుతున్నానండి. నా చేతులతో నేను చికెన్ బిర్యానీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇదివరకు వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ చేశాను, కానీ చికెన్ బిర్యానీ అయితే ఇంత క్వాంటిటీ తోటి, ఇంత ఎక్కువ క్వాంటిటీతో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎలా వచ్చింది ఏంటి అనేది ఫుల్ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మొదటగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా సంక్రాంతి హాలిడేస్ అయితే ఫినిష్ అయితే అయిపోవడం అయితే జరిగిపోయిందండి. ఇంకా పిల్లలు స్కూళ్ళకి కానీ కాలేజ్లకు కానీ వెళ్ళడం అంటే పాపం హాలిడేస్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళాలంటే బిక్క మొక్కలు వేసుకొని అయితే చూస్తున్నారు. ఇన్ని రోజులు హాలిడేస్ ఎంజాయ్ చేసి మళ్ళీ స్కూల్కి కాలేజీలకు వెళ్ళాలంటే పాపం వాళ్ళ ఇబ్బంది పగవాడికి కూడా రాకూడదు అనేసి నేను ప్రేయర్ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు కూడా, మా అక్క వాళ్ళ పిల్లలు అయితే హాస్టల్కి ఇంకా బయలుదేరుతున్నారు. వాళ్ళ లగేజీలు అయితే ప్యాక్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. ఇంకా సరే, ఇంకా వాళ్ళు వెళ్ళే ముందు నేను బిర్యానీ వండి పెడదామనేసి, నా చేతులతో నేను వండాలనేసి ఇంకా నేనే సొంతంగా ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుందండి. వాళ్ళకి నచ్చిన విధంగా ఎక్కువగా బాగా స్పైసీ లేకుండా, అలాగని మరి తక్కువ కాకుండా కొంచెం మీడియంగా వాళ్ళకి నచ్చే విధంగానైతే నేను చేయడం అయితే జరుగుతుందండి. నేను ఫస్ట్ టైం చేసినా కూడా నాకైతే బాగా కుదిరిందండి, బాగా వచ్చింది. మా పిల్లలు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు, చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. నేను కూడా ఫుల్ హ్యాపీ అండి. పెద్దగా హడావిడి అంటూ ఏమి లేకుండా సింపుల్ ప్రాసెస్లో ఈజీ వేలలో అయితే నేను బిర్యానీ చేశానండి. చాలా బాగా వచ్చింది. పెద్దగా ముందు నుంచి ప్రిపరేషన్ అంటూ ఏమీ లేదు, ఇంట్లో ఉన్న వాటితోటే ఇంత చికెన్ తీసుకొచ్చి అయితే మేము చేసామండి. పెద్ద ఎక్కువ పని హడావిడి అయితే ఏం పెట్టుకోకుండా చాలా సింపుల్ వేలోనైతే అయిపోయింది. ఫైనల్గానైతే చాలా బాగా కుదిరింది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. బాగా వచ్చింది. ఫస్ట్ టైం వండినామంటే అస్సలు ఎవరు నమ్మలేదు. నీకు ఇదివరకు చేసినావు కావచ్చు అనేసి అన్నారు. కాకపోతే నేను ఫస్ట్ టైం అండి చికెన్ బిర్యానీ చేయడము. నా లైఫ్లోనే ఇదే ఫస్ట్ టైం నేను కుక్ చేయడము బిర్యానీ. కానీ ఇంత బాగా వస్తుందనేసి నేను కూడా అనుకోలేదు. మా అక్క, బావ, పిల్లలు అందరు మెచ్చుకున్నారు బాగా వచ్చింది అనేసి. ఐఎమ్ ఫుల్ సాటిస్ఫైడ్. ఏంటో అందరూ అలా మెచ్చుకునేసరికి నేను కూడా ఒక పెద్ద షెఫ్ లాగా ఫీల్ అయిపోయి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి అందులో ఇంకా కుక్ చేస్తుంటే ఎలా ఉంటుందో అనేసి ఒక ఇమాజిన్ వేసుకుంటే, ఆ లోపల మా పిల్లలు వచ్చి అంత లేదు, తగ్గు అనేసి నా గాలి మొత్తం తీసేశారండి. ఇంకా పిల్లలంటే అలానే పంచులేస్తారేమో. ఇంకా సరే అనేసి నా గంజిలో ఉన్న అన్నం ఎంతవరకు ఉడికిందో లేదో చూస్తూ ఇక నా బిర్యానీలోకి నేను ఎంటర్ అయిపోయి నా బిర్యానీ అయితే వండుకుంటున్నాను. చూడండి ఎంత బాగా నిదానంగా చేసుకుంటున్నాను చూడండి. నాకు అదేంటండి, వంట చేసేటప్పుడు ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే చాలా కోపం వస్తుంది. ఇంకా నన్ను అలా వదిలేయాల్సిందే కిచెన్లోకి. ఇంకా ఎవరు ఎంటర్ అవ్వద్దు కిచెన్లోకి. ఇంకా నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా చేసుకుంటాను, ఎవరు డిస్టర్బెన్స్ చేయకూడదు. అలా ఉంటే హ్యాపీగా వస్తుందండి. ఏ వంట అయినా సరే మనకు రాదు అనుకుంటే అది రాదు, వచ్చేసింది ఏముందిలే అనేసి ప్రశాంతంగా చేసుకుంటా పోతే అది ఈజీగా వస్తుంది. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఎక్స్పీరియన్స్ కూడా చేశాను అలా, అందుకే ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను అన్నమాట. ఇంకా మా బిర్యానీ అయితే ఫైనల్ స్టేజ్ లుక్ చూసారా ఎంత బాగా ఉందో. ఇంకా పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తుంటే భలే అనిపిస్తుంది. చూస్తున్నారా ఎంత వైట్, గ్రీన్, మెరూన్ కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా ఫైనల్ టచ్ కలర్ కూడా వేసాము. ఇంకా నేను వద్దనుకున్నాను కానీ పిల్లలే ఒకసారి చూద్దాం వెయ్యి బాగుంటుంది అంటే ట్రై చేసామండి. నాకు తెలిసినంత వరకు అయితే ఫుడ్ కలర్ అవాయిడ్ చేయడమే బెటరు. కాకపోతే ఇంకా ఫస్ట్ టైం కదా, ఇంకా పిల్లలు అడుగుతున్నారు అనేసి వేయడం అయితే జరిగిందండి. చూడండి ఫైనల్ లుక్ ఎలా వచ్చింది ఏంటి. మూత తీయగానే ఫ్లేవర్ వస్తుంది కదా, స్మెల్ అయితే ఎంత బాగా ఉందండి. ఆ స్మెల్కే నాకైతే స్టమక్ నిండిపోయింది, కడుపు నిండిపోయిందని చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, సీ యూ, బాయ్.